విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి. భార్గవి, వాళ్ళు వదలరు గాని చెప్పే. దీపక్ వినపడడం లేదు, గట్టిగా చెప్పాలి. పాపం మా సంజయ్కి ఆడియో ట్రబుల్ లేండి. 6 ట్రాక్ డీటెయిల్స్ చెప్తే గానీ వినపడదు. దీపక్, దట్స్ గుడ్. ఇప్పుడు హాయిగా ఆనందంగా లోపలికి రండి. పెళ్లి కూతురు కుడికాలు ముందు పెట్టి లోపలికి రావాలి. దీపక్, మీరిద్దరూ పైకెళ్ళి కాస్త రిలాక్స్ అవ్వండి. లక్ష్మి, ఇదంతా ఆయమ్మా, దీపక్ భార్గవులకి పెళ్ళైపోయింది. ఎలా జరిగింది ఏమిటన్నది మనిద్దరు కిచెన్లో వంట చేస్తూ తీరిగ్గా మాట్లాడుకుందాం పద. వినోద్, ఏంటలా ఉన్నావు? మీ అమ్మ ప్లేస్లోకి మరొకరు వచ్చారని బాధపడుతున్నావా? అదేం లేదు సంజయ్, మా అమ్మ భార్గవే తిరిగి వచ్చినంత ఆనందంగా ఉంది నాకు. పైకి అలా కనిపిస్తాడు కానీ అమ్మ చనిపోయాక నాన్న చాలా డిప్రెస్ అయిపోయాడు. ఈ నాళ్ళకి మళ్ళీ నాన్నలో ఆనందం కనిపిస్తుంది. అది చాలు సంజయ్. అయినా భార్గవి ప్లేస్లోకి భార్గవి వచ్చింది అంటే అమ్మ ప్లేస్లోకి అమ్మ వచ్చినట్టే. ఇంకెందుకు బాధపడ్డాం? దీపక్ భార్గవిని పెళ్లి చేసుకున్నాడా? నా కూతురు స్థానంలోకి ఒక వేషం తీసుకొచ్చాడా? అవును పరమేశ్వరా, ఇంక మీరెంతరిచినా ప్రయోజనం లేదు. ఆ భార్గవి మెళ్ళో ముచ్చటగా 3 ముళ్ళు లెక్కపెట్టి మరీ వేసేట దీపక్. లక్ష్మీదేవి దగ్గరుండి మరీ చేయించిందట పెళ్లి. ఆ పెళ్లి చేయడానికి లక్ష్మీదేవికి సిగ్గు లేకపోతే పోయింది. ఆ మాట చెప్పడానికి నీకైనా సిగ్గుండద్దు? ఉరుమురిమి మంగళం మీద పడిందని ఇదెక్కడ చూద్దాం పరమేశ్వరా. అవతల వాళ్ళు పెళ్లి చేసుకోవడం బాగుంది, ఇక్కడ మీరు మంగళ వాయిద్యాల్లో నన్ను తిట్టడం బాగుంది. పెళ్లి ఎలాగో అయిపోయింది. చేతనైతే వెళ్ళి ఆశీర్వదించి రావడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. అయినా అందరూ ఆ లక్ష్మీదేవిని నోట్లో నాలుక లేదు, అమాయకురాలు అంటారు గాని మీ కూతురు జాగాలోకి ఆ భార్గవిని తీసుకొచ్చి కొత్త చెప్పుతో మొహం మీద కొట్టినట్టు మిమ్మల్ని బాగానే దెబ్బ కొట్టింది. అబ్బో, కొత్త ఇల్లు, కొత్త కోడలు, చెప్పినట్టు వినే కొడుకు, మనవడు, మనవరాలు. ఆ లక్ష్మీదేవి వైభోగమే వైభోగం. పాపం మీరేమో ఇక్కడ కూర్చుని బాధపడ్డాం. పోనీ మనసులో బాధ చెప్పుకుందామన్నా ఆ నోటి దురుసు నూకాలు తప్ప ఇంట్లో మరో మనిషే లేరు. నాకెవరూ అక్కర్లేదు. అయిన వాళ్ళందరూ ఒకే కేటగిరీకి చెందిన మనుషులు కదా, అందుకనే ఒక చోట చేరారు. ఆ దీపక్కి వ్యక్తిత్వం లేదు. ఇంకా అమ్మ బొమ్మ అని లక్ష్మీదేవి కొంగు పట్టుకు తిరుగుతున్నాడు. ఎవరో దారిన పోయేదాన్ని తీసుకొచ్చి కట్టబెడితే నోరు ముసుకుని చేసుకున్నాడు. తను కూడా గుడిసెల్లోంచి వచ్చింది కాబట్టి లక్ష్మీదేవి ఆ పెళ్లి చేయగలిగింది. అన్నీ అయిపోయాక ఎన్ననుకున్నా ఆయాసం రావడం తప్ప ప్రయోజనం ఏముంది పరమేశ్వరా? వాళ్ళు ఎలా పోయినా నాకు అనవసరం. వినోద్ కూడా వాళ్ళలో కలిసిపోయాడు. చనిపోయిన అమ్మని, బతికున్న అమ్మమ్మని కూడా మర్చిపోయాడు. నాన్న అమ్మని మర్చిపోయి ఎవరో పనికిమాలిన దాన్ని పెళ్లి చేసుకుంటున్నాడని, అమ్మ స్థానంలోకి తెస్తున్నాడని తెలిసి కూడా నోరు మూసుకుని కూర్చున్నాడు. దీపక్ ని నలుగురిలోనూ నిలదీయాల్సింది పోయి తను కూడా ఈ పెళ్లిని సపోర్ట్ చేశాట. చిచి, ఆఖరికి వినోద్ ఇలా తయారవుతాడనుకోలేదు. తలుచుకుంటేనే ఒళ్ళంతా కంపరం పుడుతోంది. వినోద్ ఏం చేస్తాడు పరమేశ్వరా? ఆ సంజ ఎంత చెప్తే అంత వినోద్ని తోలుబొమ్మనాడించినట్టు ఆడిస్తోందట. ఎందుకు ఆడించదు? ఆ ఇంట్లో ఆడవాళ్ళందరికీ మగాళ్ళని ఎలా వల్లో వేసుకోవాలో, ఎలా ఆడించాలో బాగా తెలుసు. అంతా లక్ష్మీదేవి ట్రైనింగ్. ఏదైతేనే వాళ్ళు సుఖంగా సంతోషంగానే ఉన్నారు. చివరికి మీరే ఇలా ఎవరికి కాకుండా మిగిలిపోయారు. ఎంత కాదనుకున్నా అల్లుడు కొత్తగా పెళ్లి చేసుకున్నాడు. ఓసారి వెళ్ళి పలకరించొస్తే మీ పెద్దరికం నిలబడుతుందేమో ఆలోచించండి పరమేశ్వరా. ఇలాంటి దిక్కుమాలిన సలహా ఇవ్వడానికి నీకు నోరెలా వచ్చింది? చాలా గొప్ప సలహా ఇచ్చావు గానీ నువ్వు ఇంక బయలుదేరు. దీపక్ పెళ్లిలాగే లక్ష్మీదేవి పెళ్లి కూడా అయిపోతుందని మీకు మనసు పాడైపోయినట్టుంది. మీరెంత బాధపడ్డా ఆ పెళ్లి జరగడం ఖాయం. వస్తాను పరమేశ్వరా.
భార్గవి, ఏమిటి భార్గవి ఆలోచిస్తున్నావు? సమాంతర రేఖల్లా మిగిలిపోతామనుకున్న మనం మళ్ళీ కలిసి ఒక్కటవుతామని కల్లో కూడా ఊహించలేదండి. అనుకోని అదృష్టంతో ఒక్కసారిగా స్వర్గంలోకి వచ్చి పడతాననుకోలేదు. ఆ ఆనందాన్ని అనుభవిస్తున్నాను. మీ అమ్మగారు నాకు చేసిన మేలు ఈ జన్మలో మర్చిపోలేను. ఆ మాటకొస్తే నువ్వు చేసిన మేలు మేమెలా మర్చిపోతాం భార్గవి? అయినా తొలిరాత్రి చెప్పుకోవాల్సింది కృతజ్ఞతలు కాదు, మరి కమ్మటి కబుర్లు. భార్గవి, నీలాగే అందంగా ఉన్న ఈ పూలను చూస్తుంటే నీకేమనిపిస్తుంది? మరీ అంత సూటిగా అడిగితే సిక్కేస్తుందండి. నా దగ్గర సిగ్గెందుకు భార్గవి, పర్వాలేదు చెప్పు. అదేనండి, ఈ పూల పరిమళాలు, అగరత్తుల సువాసనలు ఆస్వాదిస్తూ ఈ పాన్పు మీద మేను వాల్చి మేనువాల్చి మీరు కాసేపు మీ నస ఆపేస్తే హ్యాపీగా నిద్రపోవాలనుంది. అంటే ఈ ఏర్పాట్లన్నీ నిద్రపోవడానికేనా? మరి దేనికో? అది నువ్విలా దూరంగా ఉంటే చెప్పకూడదు. ప్రేమగా ఇలా దగ్గరికి తీసుకుని లాలించి మురిపించి మైమరిపించి చెప్పాలి. గుడ్ మార్నింగ్ సార్. లేవండి లేవండి లేవండి, కాఫీ తాగండి. ఏమిటలా చూస్తున్నారు? ఉదయాన్నే కళ్ళు తెరవగానే నిన్నిలా చూడడం నాకెంతో ఇష్టం కావేరి. ఎందుకో? గుడిలో కొలువుదీరిన అమ్మవారు ఈ కుంటివాణ్ణి కరుణించడానికి నా ఇంటికి వచ్చిందేమోనన్న పవిత్రమైన భావం కలుగుతోంది. ఇంకే ఏవైనా వరాలు కోరుకోండి, ఇస్తాను. కోరకుండానే ఇస్తున్నావు కదా కావేరి. ఏమిటి, కాఫీయా? పోనీ అలాగే అనుకో. చేదుగా డికాషన్లా ఉండే నా జీవితంలో ప్రేమపాలు పోసి చక్కటి కాఫీలా తయారు చేయడానికి అనుక్షణం ఆరాటపడుతున్నావు. ఇంతకన్నా వరం ఏముంటుంది? ఏమిటివాళ ఉదయాన్నే కవిత్వం వరదలా సాగిపోతుంది? కాలు ఎలాగూ ముందుకు సాగడం లేదు. కవిత్వమైనా సాగని కావేరి. ఏమిటండి ఇది? ఇలా మాట్లాడొద్దని ఎన్నిసార్లు చెప్పాను? ఏ టాపిక్ మాట్లాడుతున్నా దాన్ని డైవర్ట్ చేసి మళ్ళీ కాలి దగ్గరే ఆగుతారు. ప్లీజ్ ఇంకెప్పుడు ఇలా మాట్లాడొద్దు. మీ కాలు బాగుపడుతుందని, మనకు మళ్ళీ మంచి రోజులు వస్తాయని ఎన్నో ఆశలు మూటగట్టుకుని వైజాగ్ నుంచి ఇక్కడికి వచ్చాం. మీరిలా నిరాశపడిపోతే చెయ్యాలనుకున్నదేదీ చెయ్యలేం. నా మాటలకు కోపం వచ్చిందా కావేరి? కోపం కాదండి, బాధ. ప్రతిక్షణం దాని గురించి ఆలోచించి మనశ్శాంతి లేకుండా చేసుకుంటున్నారని బాధ. అయినా మనసు ఖాళీగా ఉంటే ఇలాంటి ఆలోచనలే వస్తాయి. అందుకే మీరు ఏరికోరి కొనుక్కున్న పుస్తకాలని జాగ్రత్తగా మనతో పాటు తీసుకొచ్చాను. చక్కగా చదువుకోండి, మనసు ప్రశాంతంగా ఉంచుకోండి. నేనొక్కసారి షాప్కి వెళ్ళి వచ్చినట్టు చెప్పేసి అట్నుంచటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తాను. రాగానే లంచ్ చేద్దాం, సరేనా? అలాగే కావేరి. గుడ్ బాయ్. బ్రేక్ఫాస్ట్ చేసి పెట్టాను, తినండి. టిఫిన్ తిన్న వెంటనే టాబ్లెట్లు వేసుకోవడం మర్చిపోకండి. ఫ్లాస్క్లో కాఫీ పోసి పెట్టాను. హాయిగా వేడివేడిగా కాఫీ తాగుతూ పుస్తకాలు చదువుకోండి. నేను వస్తాను. అలాగే కావేరి.
భార్గవి, భార్గవి, ఏమైందండి? ఏం కావాలి? ఇంకా ఏం కావాలి? ఒక పక్క ఆఫీస్ టైం అవుతుంది, కర్చీప్ లేదు, కార్ తాళాలు ఎక్కడున్నాయో కనపడవు. చా, ఎక్కడ పెట్టిన వస్తువు అక్కడ ఉండదు. మై గాడ్, గ్రేట్ హెల్ప్. అది కామనేలండి. ఏంటి కామను? వస్తువులు కనపడకపోవడమా? ఎస్, పెళ్ళయ్యాక కళ్ళ ముందున్న వస్తువులు కూడా భార్య వచ్చిస్తేనే గానీ కనపడవు. అవును మరి, ప్రతిదానికి మీ మీద ఆధారపడేలా మెస్మరైజ్ చేసేస్తారు. అది మీ టెక్నిక్. అలా పొగిడేసి మమ్మల్ని ములుగు చెట్టు ఎక్కించి మీ పనులన్నీ చక్కగా చేయించుకుంటారు. అది మీ టెక్నిక్. భార్గవి, భార్యాభర్తల అనుబంధంలో ఉన్న గొప్పతనమే అది. ఒకరి మీద ఒకరు ఆధారపడేలా చేస్తుంది, ఒకరి కోసం ఒకరు బతికేలా చేస్తుంది, ఒకరినొకరికి దగ్గర చేస్తుంది. కర్చీఫు కార్తాళాలు దొరికాయి కదా, ఇంక బయలుదేరండి. వస్తాను. సాయంత్రం త్వరగా వచ్చేస్తారు కదూ? మళ్ళీ నీకు ఆ వెయిటింగ్ ఎందుకు? ఈ పూట ఆఫీస్ మానేస్తే పోలే? అలాగే. అత్తయ్య గారి పర్మిషన్ తీసుకొని ఆఫీస్కి డుమ్మా కొట్టేయండి. అమ్ము, మీ అత్తయ్య గారి కన్నా మా చిన్నప్పుడు స్కూల్లో హెడ్ మాస్టర్ గారే బెటర్. వస్తా. సంజయ్, నీకు జోక్ చెప్పనా? నువ్వు జోక్ చెప్తే నాకు నవ్వు రాదు, ఏడుపు వస్తుంది. ముందు వినొచ్చు కదా. సరే చెప్పు. మా ఆవిడ ఏ సబ్జెక్ట్ మీదైనా గంటల తరబడి మాట్లాడగలదని ఒక ఆయన అన్నాడట. దానికి రెండు ఆయన, హో సింతేనా, మా ఆవిడ ఏ సబ్జెక్టు లేకుండా రోజుల తరబడి మాట్లాడగలదన్నాడట. ఎలా ఉంది జోకు? ఏడ్చినట్లుంది. అసలు నువ్వు ఈ జోక్ ఎందుకు చెప్పినట్టు? నీ అలా మాట్లాడతానా? అరే, భలే అర్థం చేసుకున్నావే. నిన్ను బాబు, గుడ్ మార్నింగ్ దీపక్. గుడ్ మార్నింగ్ సార్. నేను మారుతిరావుని, గుర్తుపట్టారా? మీరు మమ్మల్ని మర్చిపోయారు కానీ నేను మిమ్మల్ని ఎలా మర్చిపోతాను సార్. కూర్చోండి. థ్యాంక్ యూ. ఏంటి సార్, ఈ మధ్య అసలు కనపడమే మానేశారు? ఊళ్ళో లేని దీపక్. ఎనీహౌ, కంగ్రాచులేషన్స్. దేనికి సార్? పెళ్లి చేసుకున్నందుకు. ఓ, మీ దాంపత్య జీవితం ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. అంటే మాటలతో సరిపెడదాం అనుకుంటున్నావా? నథింగ్ డూయింగ్. గ్రాండ్ పార్టీ ఇవ్వాలి. తప్పకుండా సార్, మీకు ఇవ్వకుండా ఎలా ఉంటాను? ఏదో సరదా కన్నానులే. అవును, నీ ఫస్ట్ వైఫ్ చనిపోయి అప్పుడే 3 ఏళ్ళు అవుతుంది కదూ? అవును సార్. బ్యాడ్ లక్. పాపం చాలా చిన్న వయసులోనే చనిపోయింది.
ఎనీహౌ ఇన్నాళ్లకు మళ్ళీ పెళ్లి చేసుకున్నాం. లైఫ్లో ఇదో చేంజ్ అనుకో. ఏది ఎలా జరిగితే అలా దాన్ని యాక్సెప్ట్ చేయటమే లైఫ్. సో బీ హ్యాపీ. అమ్మా ఆఫీస్కి రావట్లేదా? బోర్డ్ మీటింగ్స్ అవి ఉంటే తప్ప రావటం లేదు. సర్లే, ఇంటికెళ్ళి కలుస్తాను. అమ్మ కూడా మీ గురించి ఎప్పుడూ అడుగుతూ ఉంటుంది. ఎప్పుడు కాంటాక్ట్ చేసినా దొరకరు. ఆఫీస్ మార్చేశారా? రెసిడెన్సీకి ఫోన్ చేసినా ఇక్కడ అలాంటి వాళ్ళు ఎవరూ లేరని రెస్పాన్స్ వస్తుంది. అదే నీకు చెప్పలేదు కదూ, పార్ట్నర్స్తో గొడవలు వచ్చి బయటికి వచ్చేసాను. దాంతో ఆఫీస్ లేదు. వాస్తు బాగలేదని ఎవరో చెప్తే ఇల్లు కూడా మార్చేశాను. దాంతో ఫోన్ నెంబర్ మారిపోయింది. ఇదిగో నా విజిటింగ్ కార్డ్. దీంట్లో కొత్త అడ్రస్, ఫోన్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. నువ్వు ఎప్పుడైనా కాంటాక్ట్ చేయొచ్చు. మరి నేను ఇంటికెళ్ళి అమ్మను కలిసి మాట్లాడతాను. అలాగే, నేను అమ్మకు ఫోన్ చేసి మీరు వస్తున్నట్టు చెప్తాను. అది సరే గాని నువ్వు ఫ్యామిలీతో సరదాగా మా ఇంటికి రావాలి. మా ఆవిడ కూడా చెప్పమంది. తప్పకుండా వస్తాను సార్. మరి వెళ్ళొస్తాను. ఉషా, నువ్వెలాగైనా డాక్టర్ గారితో మాట్లాడి సుధీర్ బాగుపడేలా చేయాలి. నేను నీ మీద నమ్మకంతో ఇంత దూరం వచ్చాను. డాక్టర్ గారితో అన్ని విషయాలు చెప్పాను కావేరి. ఆయన చెప్పారనే సుధీర్ని తీసుకొని నిన్న ఇక్కడికి రమ్మన్నాను. అంచేత దాని గురించి నువ్వేం వరీ అవ్వకు. రా కావేరి, ఇక్కడ కూర్చో. నేను డాక్టర్ గారితో మాట్లాడొస్తాను. అవే మందులు 1 వీక్ కంటిన్యూ చేయండి. ఆ తర్వాత నా దగ్గర తీసుకురండి. ఓకే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. చెప్పు. నా ఫ్రెండ్ కావేరి విషయం మీకు చెప్పాను కదా సార్. తను వైజాగ్ నుంచి వచ్చింది. అతన్ని కూడా తీసుకొచ్చిందా? తీసుకొచ్చింది సార్. ముందుగా మీతో ఒకసారి మాట్లాడతానంటే తీసుకొచ్చాను. అలాగా, లోపలికి రమ్మను. థ్యాంక్ యూ సార్. కావేరి రా. సార్, నా ఫ్రెండ్ కావేరి సార్. నమస్తే డాక్టర్. నమస్తే. కూర్చోమ్మా. నువ్వు మాట్లాడుతూ ఉండు కావేరి. వస్తాను సార్. ఓకే. ఉషా మీ కేసు హిస్టరీ అంతా చెప్పిందమ్మా. ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకొచ్చావా? తీసుకొచ్చాను. యాక్సిడెంట్ అయ్యి ఎన్నాళ్ళయింది? 6 నెలలైందండి. అలాగా, ట్రీట్మెంట్ చేయించినా ఏమి ఇంప్రూవ్మెంట్ లేదా? లేదు సార్. ఒక స్టేజ్లో అయితే కాలు తీసేయాల్సి వస్తుందని కూడా అన్నారు. నేను అందుకే భయపడి ఉషతో మాట్లాడి ఇక్కడికి తీసుకొచ్చాను. మీరెలాగైనా సుధీర్ మళ్ళీ మామూలు మనిషి ఎలా చూడాలి. ప్లీజ్ డాక్టర్. నా ప్రయత్నం నేను చేస్తానమ్మా. సుధీర్ గురించి మీకు కొంచెం చెప్పాలి డాక్టర్.